హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి. నిన్న చికెన్ బిర్యానీ చేశాను. అది కూడా చికెన్ని ఫ్రైడ్ ఆనియన్ వేసి చికెన్ని ఫ్రై చేసి చక్కగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగా వచ్చింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎలా చేశాను అనేది, ఏ ప్రాసెస్లో చేశాను అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. హాఫ్ కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో వాటర్ ఏమీ లేకుండా చక్కగా మనము ఆనియన్ని ఆల్రెడీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఆనియన్ని. మనం దాంట్లోనూ ఆనియను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్ల దాకా కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ కూడా వేసేసానండి. అంటే మనం ముందుగా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం దీని ప్రాసెస్ అనేది చేస్తే చాలా బాగుంటుంది. చికెన్ అనేది మనం ఇక్కడ మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే దీని ఫ్లేవర్ అనేది మనకి చాలా కరెక్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక 1 అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం దీన్ని మూకుడు పెట్టేసి దాంట్లోనూ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ దాకా వేసానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చక్కగా దీంట్లోనూ చికెన్ అనేది వేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోవాలండి. మంచిగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం చికెన్ అంతా వేసేసుకొని ఈ చికెన్ మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లీలో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ సిమ్లీలో పెట్టినా సరే మనకి కింద అడిగట్టేస్తుంది. అందుకని సిమ్లీలో పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని కదుపుకుంటూ ఉండాలంటే మనం మూత తీసుకొని ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం గరిటెతో అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఈ చికెన్ ఫ్రై అనేది కూడా మొత్తం చక్కగా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. మనం మసాలాలు, తర్వాత ఉల్లిపాయని ఆనియన్ ఫ్రై చేసేసాం కదా ఫ్రెండ్స్, అందుకని మనకి మంచి గ్రేవీ లెక్క వస్తుంది. ఇక్కడ చికెన్ ఫ్రై అనేది టోటలీ అయిపోయింది. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో అయితే మనం మళ్ళీ బాండి పెట్టుకొని దీంట్లోనూ నేను ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసానండి. మనకి అది కొంచెం కాగిన తర్వాత మనం దీంట్లోనూ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఆకు, చెక్క, లవంగ, జీలకర్ర ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. సోంపు అంతా కూడానండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ దాకా వేసాను. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి మీరు ఇందులో తగ్గించి వేసుకోండి ఫ్రెండ్స్. మనకి మరీ స్పైసీగా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మసాలా అనేది. ఇక్కడ మనకి ఆనియన్ అనేది, టమాటా అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అది కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం గరిటెతో కలుపుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఎందుకంటే మనం మసాలాలన్నీ ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ బిర్యానీలోకి నేను కొంచెం తక్కువగా వేసానండి. మీరు కావాలితే బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం స్పైసీనెస్ తగ్గించి అయితే వేసానండి దీంట్లోనూ. మనకి ఇక్కడ మొత్తం అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. సోనా మసూరు 2 గ్లాసులకి గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు వాటర్, అంటే 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను గ్లాసుకి 2 గ్లాసులు మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే పొడి పొడిలాడుతూ రావాలి చక్కగా అనుకుంటే గ్లాసుకి 2 గ్లాసులు, ఇంకా అంతకుమించి ఎక్కువ వాటర్ వేసుకున్నా మనకి అన్నం ముద్ద కింద అయిపోతుంది. కాబట్టి ఇక్కడ గ్లాసుకి 2 గ్లాసులు అయితే నేను యాడ్ చేశాను. నెక్స్ట్ మనకి ఇది పొంగు, అంటే ఇప్పుడు మనకి అన్నం ఎలా నీళ్ళు పొంగు వస్తుందో అలా మనకి పొంగు వచ్చేంత వరకు వాటర్ని చక్కగా మరగనివ్వాలండి. అది మరిగిన తర్వాత మనం దీంట్లోనూ బియ్యం అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ సోనా మసూరి బియ్యాన్ని శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగేసుకొని కొద్దిసేపు అయితే నేను నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మనకి వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయింది చూసారండి. మొత్తం మనకి రైస్లోకి వాటర్ అంతా ఇంకిపోయింది. ఈ టైంలో మనము దీంట్లోనూ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, తర్వాత కొంచెం నెయ్యిని వేసుకోవాలి పైన. మీకు ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేసేసి ఆయిల్ వేసుకోండి.
నెయ్యి కూడా వేసుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి అనేది యూస్ చేశానండి నేను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ నేను కొత్తిమీర అనేది వేసుకున్నాను. పుదీనా అయితే లేదు కాబట్టి నేను వేసుకోలేదండి, కానీ ఖచ్చితంగా మనకి బిర్యానీలోకి పుదీనా కూడా ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లోనూ మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ చికెన్ని గ్రేవీతో పలంగా మొత్తం చికెన్ అంతా కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి బిర్యానీలోకి. పైన మొత్తం కూడా మనకి ఇక్కడ లేయర్ కింద అయితే ఏమీ లేదు, కానీ మొత్తం బిర్యానీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ అనేది మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను. మనకి ఇంకా కొంచెం వాటర్ కింద ఉంది కదండి, కొంచెం దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది ఫైనల్ అయిపోతుంది. ఇక్కడ మనం సిమ్లీలో పెట్టుకొని మొత్తం ఈ వాటర్ని అంతా కూడా మగ్గించేసుకోవాలి. మనకి ఫైనలీ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్లీ చూసారండి, చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. మీరు కొంచెం ఇంకా కొంచెం మెత్తగా తినేవాళ్ళు అయితే ఇంకొక గ్లాసు కానీ హాఫ్ గ్లాసు కానీ వాటర్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు, అంటే వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పొడి పొడిగా చేద్దామని చెప్పి నేనైతే కరెక్ట్గా గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను. ఫైనల్లీ బిర్యానీ అనేది చాలా బాగా వచ్చిందండి. అయిపోయింది కూడా చక్కగా సూపర్గా అండి. మనకి జస్ట్ 15 మినిట్స్ అంతే ఫ్రెండ్స్, మనకు అన్ని ప్రాసెస్ కూడా చక్కగా అయిపోయింది. చక్కగా బిర్యానీ, చికెన్ బిర్యానీ ఫ్రై చేసి చికెన్ బిర్యానీ ఇలా చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ఇలా ట్రై చేయండి, మొత్తం కరెక్ట్గా మీకు వస్తుంది బిర్యానీ అనేది. ఫైనల్లీ నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.